అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ అయితే కాబోతున్నాయండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేక మంది చూపిస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నా వీడియోస్ అన్నీ కనపడతాయి. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, మనకి తెలంగాణలో శనివారం వరకు, అలా శుక్రవారం వరకు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఆదివారం వరకు అయితే సంక్రాంతి సెలవులు ఇవ్వడం అయితే జరిగింది. సో 11వ తేదీ మొదలుకొని కొంతమంది 17వ తేదీ వరకు, కొంతమంది ఈ యొక్క సోమవారం వరకు అంటే ఆదివారం వరకు 19వ తేదీ వరకు సెలవులు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో రేపు యథావిధిగా స్కూళ్ళు కాలేజీలు అయితే జరగాల్సి అయితే ఉంది. అయితే కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, ఎవరైతే ఈ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటారో ఇంట్లోకి, అలాగే ఎవరైతే ఆంధ్ర నుంచి తెలంగాణలో, కొంతమంది ఎవరైతే ఆంధ్రాలో ఉండి ఇంట్లోకి వెళ్ళారో సంక్రాంతికి, వారు తిరిగి రావడానికి బస్సు రేట్లు ఎక్కువ ఉండటం, ప్రయాణాలు రద్దీ ఎక్కువ ఉండటం వల్ల కొంతమంది అయితే ఇంకా వారి యొక్క హాస్టల్ చదువుకుంటున్న హాస్టల్కి కానీ, లేదా ఆ యొక్క ఏదైతే తెలంగాణలో ఆంధ్ర వారు చదువుకుంటున్నారో వారు ఇంకా తెలంగాణకి చేరకపోవడం లాంటివి ఇది చేయటంతో మరొక రోజు పాటు సెలవులు పొడిగించాలనేది ప్రభుత్వం అనేది కోరడం అయితే జరుగుతోంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఎక్కువగా రానుపోని ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది అయితే ఇంకనూ ఏవైతే ఈ యొక్క ఛార్జీలు తగ్గలేదు కనుక, తగ్గాక పిల్లల్ని హాస్టల్కి కానీ ఈ యొక్క స్కూళ్ళకి కానీ పంపాలనే తల్లిదండ్రులు అయితే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. సో రేపు సోమవారం ఒక్కరోజు సెలవు ఇచ్చినట్లయితే, సోమవారం బస్సు రేట్లు తగ్గినట్లయితే అయితే వస్తాయి. అలాగే చాలామంది విద్యార్థులు ఈ సొంత ఊళ్ళకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళందరూ తిరిగి రావడానికి లేట్ అవుతుంది కనుక రేపు ఒక ఆప్షనల్ సెలవుగా ఇవ్వాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి సెలవు అయితే ఇవ్వలేదు. చూద్దాం, మరి ఒకవేళ సెలవు ప్రకటిస్తే మరలా వీడియో చేస్తాను. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.